తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ముగ్గురు పొత్తు పెట్టుకుంటే కనీసం చీఫ్ అండ్ బెస్ట్లో తీస్తే 40 సీట్లన్నా కోల్పోతుంది కదా తెలుగుదేశం. చీఫ్ అండ్ బెస్ట్లో తీస్తే మరి అలాగే పార్లమెంట్ స్థానాలు ఓ 10 దాకానన్నా కోల్పోవాల్సి వస్తుంది, అంటే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు అంతమంది అంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం 4 నాయకులు తెలుగుదేశం తరఫున పోటీ పడతారు కదా, పార్లమెంట్కైనా అట్లా ఉంటారు కదా. అంటే 160 మంది ఇక్కడ, ఇటు ఒక 40 మంది లెక్కేసుకుంటే 200 మంది దాకా ఇబ్బంది పడతారు కదా. మరి వీళ్ళు ఏం చేస్తారు, తిరుగుబాటు చేస్తారా అంటే సమస్య ఏంటంటే మొన్న ఇప్పుడు వైసీపీలో టికెట్లు ఇవ్వనప్పుడు ఆక్రోషించినట్టుగా వీళ్ళు కూడా ఆక్రోశిస్తారు, ఆగ్రహం వ్యక్తం చేస్తారు, ఆవేదన వ్యక్తం చేస్తారు. కానీ ఆల్టర్నేటివ్ ఏంటి, వైసీపీలో ఖాళీ లేదు, అక్కడే అవకాశాలు దొరక్క ఒకరికొకరు కొట్టుకుంటున్నారు. ఇంకా మరి ఎక్కడుంది, అదే బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేస్తుంటే అప్పుడు ఇటు పక్కన ఒక ఆల్టర్నేటివ్ ఉంది, అక్కడ రాకపోతే ఇక్కడ, అక్కడ తెలుగుదేశం జనసేన కలిసిపోతే ఇటు అని ఉంటుంది. ఇంకెక్కడా లేదు కదా. కాబట్టి చంద్రబాబు గారు చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో, అయిపోయాక ఎన్నికలు అయిపోయాక బాగా చూసుకుంటాను మిమ్మల్ని, మనం పదవిలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు తగిన ప్రాధాన్యత ఇవ్వబడుతుందని, అందులో ఏమి ఇవ్వగలుగుతారు సాధారణంగా ఎమ్మెల్సీలు లేకపోతే కనుక కార్పొరేషన్స్ చైర్మన్సు అట్లాంటి నామినేటెడ్ పదవులు ఇవ్వగలుగుతారు తప్పించి అంతకు మించి ఇంకేమీ చేయడం అయితే సాధ్యం కాదు కదా. ఇప్పుడు 200 మంది దాకా నష్టపోయినప్పుడు వాళ్ళకి అందరికీ రాజ్యసభ సభ్యత్వాలు ఇవ్వలేరు, అందరికీ శాసనమండలి సభ్యత్వాలు కూడా ఇవ్వలేరు. కానీ ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తానని కన్విన్స్ చేస్తారు. అందులో 99% అంటే ఇంకోటి, వీళ్ళు ఏదన్నా ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేసిన రాయడానికి పత్రికలు ఏముండవు, అయితే గితే సాక్షి వాళ్ళు రాసుకోవాలి అంతే. ఎందుకంటే మిగతా మీడియా అంతా ఇటే ఉంది కాబట్టి వాళ్ళ ఆక్రోశాన్ని రాసేవాడు కూడా ఎవడో ఉండడు. అయితే గితే సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా ప్రొజెక్ట్ చేయాలి, కానీ వాళ్ళ దాంట్లో కూడా ఉన్నాయి కదా ఇట్లాంటి. కాబట్టి ఫైనల్గా తిరుగుబాట్లు చేసేటటువంటిది భారీ ప్రమాదం అయితే ఏమీ ఉండకపోవచ్చు తెలుగుదేశానికి.